హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను 2 days బ్యాక్ ఒక వీడియో చేశాను కదా, చిన్న పోస్టే కానీ పర్మనెంట్ ఉద్యోగాలతో ఒక thumbnail పెట్టి ఒక వీడియో చేశాను. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంటీఎస్ పర్మనెంట్ పోస్టులు భర్తీ చేయడానికి ఎంటీఎస్ పోస్టులు అనమాట 10th క్వాలిఫికేషన్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను, చూడకపోతే చూడండి. అయితే ఆ వీడియోలో మీకు ఒకటే చెప్పాను, ఆ వీడియోకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను. 1000 lakhs అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాను మీ నుంచి అని. బట్ చాలామంది సపోర్ట్ చేశారు, చాలామంది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేశారు. మీ సపోర్ట్కి థ్యాంక్ యూ. అండ్ ఇట్లానే నా ప్రతి వీడియోకి మీరు కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది మన మొబైల్లో తప్పు లేకుండా ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్ చెప్తాను. కాబట్టి ఎవరైతే ఆ నోటిఫికేషన్కి అప్లై చేసుకుందామో అని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీ మొబైల్లో తప్పు లేకుండా అప్లై అయితే చేసుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. అండ్ ఈ వీడియో సంప్రదాయంగా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒకరు అర్థం కాకపోతే మళ్ళీ కూడా చూడండి. అండ్ ఇంకోటి, ఆల్రెడీ నేను నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను. నోటిఫికేషన్ వీడియో కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ వీడియో చూసి మీకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, ఇంపార్టెంట్ ఏంటంటే ఇంట్రెస్ట్ అనమాట. మీకు జాబ్ కావాలి అనుకున్నప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇదే అనమాట. అండ్ ఇంకోటి బ్రదర్, వీడియోస్ ప్రతి స్మాల్ రిక్వెస్ట్ అయితే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అండ్ మీరు లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇంకోటి, ఎవరన్నా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కనుక కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్ నుంచి ఏదైతే వచ్చిందో, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకు ఎంటీఎస్ అటెండర్ పోస్టులు. మీకు ప్రతిదీ ఆల్రెడీ వీడియో చేసి చూడండి. ఆ నోటిఫికేషన్కి అప్లై చేసిన వెబ్సైట్ లింక్ ఇదే అనమాట. ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను. ఆ లింక్ అయితే క్లిక్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే August 1, 2025 ఫ్రైడే రోజున మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతే August 31 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే దీనికి మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే న్యూ యూజర్ అయితే ఉంది కదా, న్యూ యూజర్ మీద మనం అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఆల్రెడీ మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటారో ఇక్కడ రిజిస్టర్డ్ క్యాండిడేట్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకొని లాగిన్ అయితే అవ్వాలి. న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ మీద క్లిక్ అయితే చేసుకోండి. న్యూ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అన్నీ కూడా ఒకసారి చదువుకోండి, మీకు టైం ఉంటే. లేదు అనుకుంటే కనుక మీరు స్కిప్ చేసి పైకైతే స్క్రోల్ చేయండి. దీన్ని కింద మనకు ఒక డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం టిక్ బాక్స్ ఇచ్చి కంటిన్యూ ఉంది కదా, దాని మీద మనం అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనకు ఏ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్, మీ నేము, ఎవరైతే అప్లై చేసినా వాళ్ళ నేము, కింద ఫాదర్ నేము అండ్ కింద మదర్ నేము, అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద 4th డేట్ ఆఫ్ బర్త్. అయితే బ్రదర్ ఇక్కడ మీ పేరు కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ మదర్ నేమ్ కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో స్పెల్లింగ్ సేమ్ అదే విధంగా ఇవ్వాలి యాజ్ ఇట్ ఈజ్గా. చాలామంది చెప్పేది ఏంటంటే మీరు ఆ విధంగా ఇవ్వకుండా చాలామంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎడిట్ ఆప్షన్ వచ్చినా కూడా ఎడిట్ ఆప్షన్లో ఇవి మారవు అనమాట, ఇవి చేంజ్ చేసుకోవడానికి రావు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కేర్ఫుల్గా డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ మీకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తేనే మీకు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ అనేది మీకు ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. ఇక పక్కనే జెండర్ వచ్చేసి మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అండ్ పక్కనే మనకు కన్ఫర్మ్ జెండర్ ఇక్కడ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని. ఇక నెక్స్ట్ మనకు నేషనాలిటీ వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇండియన్ అయితే పెట్టండి, ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్. అండ్ పక్కన కూడా మళ్ళీ కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి, కింద ఈమెయిల్ ఐడి. ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి, పర్మనెంట్ మొబైల్ నెంబర్, పర్మనెంట్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఏదో మీరు అప్లై చేసుకోవడానికి టెంపరీ ఈమెయిల్ ఐడి కానీ టెంపరీ మొబైల్ అది ఇవ్వద్దండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా ఏదైనా మీకు అప్డేట్ ఇవ్వాలన్నా, ఏదైనా ఇంటిమేషన్ ఇవ్వాలన్నా మెయిల్ ద్వారా కానీ మొబైల్కి ఏదైనా మెసేజ్ కానీ పంపిస్తారు. మీరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత మనకు పక్కనే సెండ్ ఓటీపీ అయితే ఉంది కదా, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకొని ఒక ఓటీపీ వస్తుంది ఈమెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి. అవి ఇక్కడ మీరు వెరిఫై అయితే చేయాలి. అండ్ ఇంకోటి, కొంతమందికి ఈమెయిల్ ఐడికి మెసేజ్లు రావు అనమాట. అంటే మెసేజ్లు వచ్చేసి ఎక్కడ ఉంటాయంటే మీరు ఈమెయిల్ ఐడి ఓపెన్ చేసి స్పామ్ మెయిల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ స్పామ్ మెయిల్స్లో ఒకసారి చెక్ చేసుకోండి, అక్కడ ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ కింద మనకు సెట్ ఏ పాస్వర్డ్ అయితే ఉంది కదా, ఇక్కడ మీరు ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి ఏ విధంగా ఉండాలంటే ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్ లెటర్ ఉండాలి, తర్వాత స్మాల్ లెటర్స్ ఉండాలి, అండ్ ఒకటి డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు డిఫెన్స్ @123 కానీ, లేదంటే మున్నా @123 కానీ, ఎం అనేది అంటే మున్నాల ఎం అనేది క్యాపిటల్, తర్వాత అన్నీ కూడా స్మాల్ లెటర్స్, నెంబర్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకు డిఫరెంట్ క్యారెక్టర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక ఇక్కడ కూడా కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది కదా, అక్కడ కూడా మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి ఇదే పాస్వర్డ్ని. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చర్ అనేది ఈ బాక్స్లో అయితే ఎంటర్ చేసి
కింద మనకు సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంది. దాని మీద మనమైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆప్షన్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు యూజర్ ఐడి అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ మీ యూజర్ ఐడి అండ్ ఇంకోటి బ్రదర్, ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎంపటే మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది. మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అవన్నీ కూడా ఒక పేపర్లో రాసుకొని పెట్టుకోండి, మీకే ఫర్దర్గా ఉపయోగపడుతుంది. ఇక నెక్స్ట్ కింద మనకు ప్లీజ్ క్లిక్ హియర్ టు లాగిన్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఏ విధంగా వస్తుంది, ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన యూజర్ ఐడి అండ్ మనం క్రియేట్ చేసుకున్న ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్స్ అనేది ఈ బాక్స్లో ఎంటర్ చేసి కింద మనకి ఇక్కడ లాగిన్ అని ఒక ఆప్షన్ ఉంది, మనం లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. అయితే మీకు యూజర్ ఐడి తెలియకపోతే మీకు ఆల్రెడీ మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది, చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. కొద్దిగా పైకి అయితే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు కంటిన్యూ ఉంది కదా, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. మన డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసిందంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత ఫోటో అప్లోడ్ చేయాలి, తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి తర్వాత మనం ప్రివ్యూ మీద క్లిక్ చేసి ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మనకు పేమెంట్ ఆప్షన్ అయితే చేయాలి. అది పేమెంట్ అనేది కూడా మీకు నోటిఫికేషన్ వీడియోలో చెప్పాను. ఇక్కడ మీ యూజర్ ఐడి అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ డాష్ బోర్డ్లోనే మనకు ముందుగా మన డీటెయిల్స్, మీ పేరు, ఫాదర్ నేము అండ్ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మొత్తం కూడా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు కేటగిరీ కనిపిస్తుంది కదా, కేటగిరీ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. యూఆర్ అయితే యూఆర్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ అట్లా. అండ్ పక్కన ఇక్కడ మనకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇక్కడ ఎస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ పక్కనే మనకు మెరిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోండి, సింగిల్ అయితే సింగిల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో 40% ఎక్కువ డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఎస్ని క్లిక్ చేసి వాటికి సంబంధించిన సర్టిఫికేట్ నెంబర్ అడిగితే ఇవ్వండి. అండ్ కింద ఆర్ యూ ఎక్సర్స్మెన్ అడుగుతుంది. ఎవరైతే ఎక్సర్స్మెన్ అయితే కనుక ఎస్ అని క్లిక్ చేసి మీకు సంబంధించిన సర్వీస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఆర్మీ, నేవీ అయితే నేవీ, ఎయిర్ ఫోర్స్ అట్లా. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి ఇక్కడ ఏంటంటే 1980 నుండి 1989 మధ్యన జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎవరైనా పుట్టిన వాళ్ళు అయి ఉంటే, మీరు ఒకవేళ అయి ఉంటే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ కాకపోతే నో అయితే టిక్ చేసుకోండి. అండ్ పక్కన వచ్చేసి ఆర్ యూ గవర్నమెంట్ సివిలియన్ ఎంప్లాయీ అయితే కనుక ఎస్ అని క్లిక్ చేసి వాటి డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ కాకపోతే నో అని క్లిక్ చేసుకోండి అంతే. ఇక నెక్స్ట్ మనకు ఇక్కడ ఆర్ యూ మెరిటెడ్ స్పోర్ట్స్ పర్సన్, మనకు స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేశారంటే పక్కన ఇక్కడ మనకు స్పోర్ట్స్ లెవెల్ అడుగుతుంది. నేషనలా, స్టేటా, ఇంటర్నేషనల్ అని ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పక్కనే గేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ గేమ్లో మీకు సర్టిఫికేట్ ఉంది ఏంటనేది. ఒకవేళ గేమ్ సర్టిఫికేట్ లేకపోతే ఇక్కడ మీరు నో అని పెట్టండి అంతే. ఇక నెక్స్ట్ మనకు కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉంది కదా, ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్లో మనకు ముందుగా పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ హౌస్ నెంబర్, మీ విలేజ్ ఇవ్వండి, తర్వాత మీ మండలం ఇవ్వండి. పక్కన ఇక్కడ మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత సిటీ వచ్చేసి మీ మండలం ఇవ్వండి. అండ్ పక్కన డిస్టిక్, మీ డిస్టిక్ ఇవ్వండి, సెలెక్ట్ చేసుకోండి అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి పిన్ కోడ్. అయితే కూడా చాలామందికి డిస్టిక్స్ అనేది కొత్త డిస్టిక్స్ కనిపించడం లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు అండ్ మెసేజ్ కూడా చేస్తున్నారు. అక్కడ మనకు పాత డిస్టిక్స్ మాత్రమే ఉన్నాయన్నమాట, కొత్త డిస్టిక్స్ అప్డేట్ చేయలేదు కాబట్టి పాత డిస్టిక్స్ మాత్రమే ఇవ్వండి. మీ పాత డిస్టిక్ అవుతుంది అది. అండ్ పిన్ కోడ్ కూడా ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి కరస్పాండ్ అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్, కరస్పాండ్ అడ్రస్ రెండు కూడా సేమ్ అయితే కనుక ఇక్కడ మనకు ఒక టిక్ బాక్స్ అవుతుంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. లేదు రెండు కూడా వేరు అయితే కనుక ఇక్కడ టిక్ బాక్స్ మీద మీరు క్లిక్ చేయకుండా మళ్ళీ కింద మనం హౌస్ నెంబర్, విలేజ్, మండలము, స్టేట్, డిస్టిక్ మొత్తం కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అంతా కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కింద మనకు సేవ్ అండ్ నెక్స్ట్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మనకి ముందుగా వచ్చేసి 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ యూనివర్సిటీ ఉంది కదా, ఇక్కడ మీరు మీ బోర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది కదా, ఇది. ఒకవేళ మీరు ఓపెన్ స్కూల్ చదివితే ఓపెన్ స్కూల్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ అనేది ఇట్లా. ఒకవేళ తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ లేదనుకుంటే కనుక, అంటే ఒకవేళ మీ స్టేట్ కనిపించకపోతే లాస్ట్ వచ్చేసి మనకు అదర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేసుకొని చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 10th అనేది ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు, ఏ సంవత్సరంలో మీరు అంటే కంప్లీట్ అయిందని ఇక్కడ మీరు ఇవ్వాలి. అది మీ 10th మెమోలో ఉంటుంది, ఒకసారి చూసుకోండి. 10th క్లాస్ మార్క్స్ మెమోలోన. అండ్ పక్కనే మాకు పర్సెంటేజా మీకు సిజిపి అనేది క్లిక్ చేసుకోండి. సిజిపి అయితే సిజిపి అనమాట. తర్వాత ఇక్కడ మీకు మొత్తం ఎంత టోటల్ వచ్చింది మీకు సిజిపి అనేది ఇక్కడ ఇవ్వాలి. తర్వాత కింద వచ్చేసి ఇక్కడ మనకు 7 నెక్స్ట్ ఉంది కదా, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ మన రీసెట్ ఫీల్డ్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయొద్దండి. ఎందుకంటే మీరు ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ వెళ్ళిపోతాయి.
మళ్ళీ మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇచ్చిన తర్వాత మీరు సేవ్ నెక్స్ట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఫోటో అప్లోడ్ అనమాట. ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి ఫోటో అనేది ఏ విధంగా ఉండాలంటే 2025 ఫోటో దిగినటువంటి ఫోటో మాత్రమే ఉండాలి. జేపీజీ కానీ జేపీఏజీ కానీ పిఎన్జీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. అండ్ ఇంకోటి 20 KB నుండి 100 KB లోపు మాత్రమే ఉండాలన్నమాట. అదైతే చూసుకోండి ఫైల్ ఫోటో సైజ్ అనేది. ఇక నెక్స్ట్ మీరు స్పెట్స్ పెట్టుకొని దిగినా కానీ అండ్ క్యాప్ పెట్టుకొని దిగినా కానీ ఇటువంటిది అయితే కానీ మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయితే చేస్తామని వాళ్ళకి క్లారిటీగా మెన్షన్ చేశారన్నమాట. మీరు ఫోటో అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ చూజ్ ఏ ఫోటో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు అక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు అప్లోడ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత మీకు ఫోటో అనేది అప్లోడ్ అయిపోతుంది. మీ ఫోటో కూడా చూపిస్తుంది అనమాట. కింద మనకి ఇక్కడ సేవ్ నెక్స్ట్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు సిగ్నేచర్ విషయానికి వస్తే కన్నా ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి 10 KB నుండి 40 KB లోపు మాత్రం ఉండాలి. జేపీజీ కానీ జేపీఈజీ కానీ పిఎన్జీ ఫార్మాట్ మాత్రం అప్లోడ్ చేయాలి. అండ్ ఫోటో అనేది ఏ విధంగా ఉండాలంటే వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్ తోటి మీరు సిగ్నేచర్ చేసి ఉండాలి. అదైతే ఒకసారి చూసుకుని పడదు. ప్రతి ఒక్కరు కూడా 10 KB నుండి 40 KB లోపు మాత్రం ఉండాలి. మీరు సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ ఉంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనకు అప్లోడ్ డాక్యుమెంట్స్. ఇక్కడ మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ముందుగా వచ్చేసి మెట్రికులేషన్ సర్టిఫికేట్ 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేసుకొని అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అంటే నేను ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కాబట్టి ఈడబ్ల్యూఎస్. ఒకవేళ ఓబీసీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఉంటారో వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఎవరైతే క్యాస్ట్ లేని వాళ్ళు ఓసీ యూఆర్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు అవసరం అయితే లేదు. ఓన్లీ మీరు 10th మేము సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అయితే సర్టిఫికేట్ ఫైల్స్ వచ్చేసి 60 KB నుండి 5 MB లోపు మాత్రమే ఉండాలి. అది జేపీజీ కానీ జేపీఈజీ కానీ పిఎన్జీ కానీ పీడిఎఫ్ ఫార్మాట్ కానీ ఏ ఫార్మాట్ మీరు అప్లోడ్ చేసినా ఓకే. అయితే ఇక్కడ మీకు ఫైల్ నేమ్ అయితే ఉంటుంది అనమాట. ఆ ఫైల్ నేమ్ వచ్చేసి స్మాల్ లెటర్స్ ఉండాలి. మధ్యన స్పేస్ అయితే ఉండకూడదు. ఒకవేళ స్పేస్ ఉంటే కనుక ఇక్కడ మనకు కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి కదా, @ కానీ హ్యాష్ ట్యాగ్ కానీ ప్లస్ బటన్ కానీ ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్ అట్లాంటిది ఏదో ఒకటి మధ్యన పెట్టేసి దాన్ని ఫిల్అప్ చేయాలన్నమాట. ఇవి ఏ విధంగా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మీరు అప్లోడ్ మీద ఉంది కదా, దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుంది, ఇక్కడ ఫైల్ సైజ్ ఉంది కదా, చూస్ ఫైల్స్ అని దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఫోటో అయితే ఫోటో, పీడిఎఫ్ అయితే పీడిఎఫ్ అనేది మనకు అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత కింద మనకు ఐ కన్ఫర్మ్ ఉంది కదా, దాని మీద మీరు టిక్ చేసిన తర్వాత అప్లోడ్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టే ఇక్కడ నేను 10th మెమో అండ్ ఈడబ్ల్యూఎస్ మెమో రెండు కూడా అప్లోడ్ చేశాను. ఇక్కడ మీకు టిక్ మార్క్ అయితే వచ్చింది కదా, ఈ విధంగా రావాలి. అండ్ ఫైల్ నేమ్ వచ్చేసి ఏ విధంగా పెట్టుకోవాలంటే ఇక్కడ చూసుకోండి, ఎస్ఎస్సి మెమో. నేను ఎస్ఎస్సికి మెమోకి మధ్యన గ్యాప్ ఇవ్వలేదు, ఎందుకంటే స్పేస్ ఇస్తే తీసుకోదనమాట. ఫైల్ నేమ్ అనమాట, అది చూసుకోండి ఒకసారి. అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ మాత్రమే పెట్టాను. ఇది జేపీజీ ఫార్మాట్లో మాత్రం అప్లోడ్ చేశాను, పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయలేదు. ఒకవేళ మీరు పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేసుకుంటే కూడా అప్లోడ్ చేసుకోండి. బట్ ఫైల్ నేమ్ మాత్రం కంపల్సరీగా స్మాల్ లెటర్స్ అండ్ వితౌట్ స్పేస్ ఉండాలి. తర్వాత మీరు సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఫైనల్గా మనకు ప్రివ్యూ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇందాక ఏవైతే డీటెయిల్స్ ఇచ్చామో అన్ని డీటెయిల్స్ మనకు చూపిస్తాను అనమాట. మన పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫోటో సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ మొత్తం కూడా ఈ విధంగా అయితే మీకు చూపిస్తాను అనమాట. ఒకవేళ ఇప్పుడు ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో ఏదైనా రాంగ్ ఉందనుకోండి, ఇక్కడ మీకు పక్కనే పెన్సిల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఫోటో డాక్యుమెంట్స్ కానీ ఒకవేళ ఇక్కడ మీరు ఫోటో కానీ అంటే 10th మెమో కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ మీ క్యాస్ట్ ఏదైనా అప్లోడ్ చేయాలంటే మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ పెన్సిల్ బటన్ మీద మీరు క్లిక్ చేసుకొని చేసుకోవచ్చు. అయితే బ్రదర్ మీరు ప్రివ్యూలో వచ్చేసి మీకు ఏ విధంగా వస్తుంది కదా, ఇక్కడ మనకు వెరిఫైడ్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి కదా, వెరిఫైడ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసి మీరు వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా వెరిఫైడ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఏం లేదు, మీరు దాన్ని క్లిక్ చేస్తారనుకోండి, క్లిక్ చేసిన తర్వాత మీరు ఏవైతే అప్లోడ్ చేశారో మీరు 10th మెమో కూడా 10th మెమో అప్లోడ్ చేసిన కదా అది చూపిస్తుంది అనమాట. అది మీరు 10th మెమో మీదేనా కాదా మీరే చూసుకోండి ఒకసారి అని చూపిస్తుంది. చూపించిన తర్వాత అక్కడనే కింద మనకు ఒక టిక్ బాక్స్ ఉంటుంది, ఆ టిక్ బాక్స్ని క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి అంతే. అండ్ ఇక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు సేమ్ అదే విధంగా మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత కిందనే మనకి ఇక్కడ మన ఐ యాక్సెప్ట్ అని ఒక డిక్లరేషన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ మనకు ఒక టిక్ బాక్స్ టిక్ చేసి సబ్మిట్ మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోవాలి. మీరు వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనేది ఎడిట్ ఆప్షన్ అయితే అంటే ఎడిట్ చేసుకోవడానికి ప్రజెంట్ అయితే రాదు, మళ్ళీ ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు చేసుకోవాలి. ఎడిట్ ఆప్షన్ వచ్చినప్పుడు ఇస్తారా అంటే అప్పుడు మళ్ళీ 200 రూపీస్ మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మన పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఎడిట్ అయితే కావనమాట. అంటే పర్సనల్ డీటెయిల్స్లో మన పేరు, మా ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవైతే చేంజ్ అయితే అవ్వవు, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్గా వచ్చేసి అప్లై పోస్ట్ అనమాట. ఇక్కడ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ పోస్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
సెలెక్ట్ గ్రూప్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంటీఎస్కి అప్లై చేస్తున్న వాళ్ళు, ఎల్డీసీకి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా గ్రూప్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇవి గ్రూప్ సి పోస్టులు అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కనే సెలెక్ట్ పోస్ట్ అయితే ఉంది, దాన్ని క్లిక్ చేశారంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేద్దాం అనుకుంటారో ఆ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక నేను ఎంటీఎస్ కాబట్టి ఎంటీఎస్ అయితే సెలెక్ట్ చేస్తా ఉన్నాను. తర్వాత మనకి ఇక్కడ సేవ్ అని కంటిన్యూ ఉంది కదా, దాని అయితే క్లిక్ చేసుకోండి. మీరు ఎంటీఎస్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకు కింద సెలెక్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఎస్ అయితే క్లిక్ చేయండి. అంటే ఏం లేదు, ఇక్కడ ఎంటీఎస్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఉందో 10th ఆర్ ఈక్వలెంట్, ఆ క్వాలిఫికేషన్ మీకు ఉందా అని అడుగుతుంది. ఎస్ అయితే క్లిక్ చేసుకోండి, ఎందుకంటే నాకు ఉంది కాబట్టి ఎస్ అయితే క్లిక్ చేశాను. తర్వాత కింద మనకు సేవ్ నెక్స్ట్ ఉంది కదా పక్కనే, దాన్ని క్లిక్ చేసుకోండి. మనం అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనం 10th మెమో అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ 10th మెమో వచ్చేసి 60 KB నుండి 5 MB లోపు మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఎందాక మీ 10th మెమో, మీ క్యాస్ట్ మెమో ఏ విధంగా అప్లోడ్ చేశారో సేమ్ ఇక్కడ అప్లోడ్ మీద మీరు క్లిక్ చేసుకొని మీరు ఫోటో అది మీరైతే సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోండి. మీరు అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా వస్తుంది అనమాట, వ్యూ అప్లోడ్ డాక్యుమెంట్ అని. తర్వాత మనకి కింద ప్రివ్యూ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రివ్యూ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే వెరిఫైడ్ డాక్యుమెంట్ ఉంది కదా, దాన్ని మీరైతే క్లిక్ అయితే చేసుకోవాలి. ముందుగా వెరిఫై అయితే చేసుకోవాలి. వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు కిందనే ఒక టిక్ బాక్స్ అయితే ఉంది, ఐ యాక్సెప్ట్ ఆల్ ద అబౌవ్ అని, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ టు ప్రొసీడ్ టు పే ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే మనకు పేమెంట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ మనకు పేమెంట్ ఆప్షన్లోనే మనకి ఏ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసిందంటే మీ యూజర్ ఐడి, మీ పేరు, మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసిన ఆ పోస్టు, మీరు ఎంత అమౌంట్ చేయాలి అండ్ యాక్సెప్టెడ్ ఏమైనా ఉందా మొత్తం కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు ఎస్బీఐ పే ఉంది కదా, దాన్ని మీరైతే టిక్ బాక్స్ అంటే అక్కడ క్లిక్ చేసి కింద ఇక్కడ మనకు ప్రొసీడ్ టు పే ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ అయితే చేసుకోవాలి. మీరు దాన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసిందంటే మనకు డెబిట్ కార్డ్ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, అండ్ ఫోన్పే ఉంది కదా, ఫోన్పే ద్వారా కానీ మీరైతే పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రతి ఒక్కరు కూడా ఫోన్పే మీద మీరైతే ఇక్కడ ఫోన్పే మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది యూపీఐ పేమెంట్ అనమాట. ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి ఉంటుంది, అండ్ యూపీఐ క్యూఆర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ దాన్ని క్లిక్ చేసి పే నౌ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు స్కానర్ అయితే కనిపిస్తుంది అనమాట, బార్ కోడ్. దాన్ని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని డైరెక్ట్ ఫోన్పేలో చేయొచ్చు, లేదంటే అక్కడ పే నౌ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని పేమెంట్ అయితే చేసుకోవచ్చు. పేమెంట్ కంప్లీట్ అయిందంటే కన్నా ఓకే. మీరు పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు డాష్బోర్డ్లో వెళ్ళారంటే కన్నా ఇక్కడ మీకు డాష్బోర్డ్లో అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏం పేమెంట్ అంటే ఏ పోస్ట్కి అప్లై చేశారు అండ్ స్టేటస్, అప్లికేషన్ స్టేటస్. నేను ప్రజెంట్ మీకు పేమెంట్ అయితే చేయలేదన్నమాట. మీకు ఎగ్జాంపుల్కి ఇప్పుడు చెప్తానే నేను ఇంకా పేమెంట్ చేయలేదు. పేమెంట్ స్టేటస్ పెండింగ్ అయితే ఉంది. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్స్ అయితే ఉంది కదా, డౌన్లోడ్ యువర్ అప్లై ప్రింట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో ప్రింట్ అప్లై చేసిన ఫామ్, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇప్పుడు ఎంటీఎస్ పోస్ట్కి అయితే అప్లై చేశారు కదా, ఎంటీఎస్తో పాటు ఎల్డీసీకి కానీ ఇంకా వేరే పోస్ట్ కూడా అప్లై చేసుకుందామంటే కన్నా ఇక్కడ మీకు పైన ఇక్కడ అప్లై నవ్వని ఒక ఆప్షన్ కదా, దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ మనకి గ్రూప్ సీనా, గ్రూప్ ఏనా, గ్రూప్ బీనా అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పోస్ట్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ వాటి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరు మళ్ళీ పేమెంట్ అయితే చేసుకొని మళ్ళీ అప్లై అయితే చేసుకోవచ్చు. మల్టిపుల్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసినటువంటి గ్రూప్ సి అటెండర్ పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ తీయండి. అండ్ ఏదైతే నోటిఫికేషన్ వీడియోని చూడకుండా ఎవరైతే చూస్తూ ఉంటారో ముందుగా మీరు నోటిఫికేషన్ వీడియో చూడండి. ఆ వీడియోలో మీకు పూర్తి డీటెయిల్ చెప్పడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ ఏంటి, ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నారు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది, పేమెంట్ ఎంత మొత్తం కూడా ఆ విధంగా మీరు చూసిన తర్వాత అప్లై చేసుకోండి. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మీకు ఇంకేం డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.